ఇదే చెప్పాలి సార్. జరగలేదని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటారు. అంటే రెండో క్వశ్చన్ అడగడం లేకుండా పెట్టేది. దాంట్లో ఏం పెట్టాను? అధినేత ఆజ్ఞలను తప్పకుండా శతావేస్తాను పెట్టాను. అంటే అర్థం ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి. నాకు మాట్లాడతానికి ఇట్స్ ఏ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పోస్ట్. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ దానికి క్వశ్చన్ లేదు. బాస్ ఏం చెప్తే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. సీదానా అంతే కదా. నేనైతే అనుకోను సార్. బెస్ట్ నా బాస్ ఆయనే కదా. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. హిట్లర్ కూడా రైటే. జర్నీ కూడా వరకు హిట్లర్ రైటే. బాస్ ఎప్పుడు బాసే. బాస్ ఈజ్ గ్రేట్. అంతేనా? సరే యాక్టివ్గా ఉండొద్దు అనుకున్నాను మీరు పెట్టిన పోస్ట్లో. నేను పెట్టింది యాసిడ్ ఉంది. ఇంకా అంతకంటే దాంట్లోనే మొత్తం అర్థం అంతా దాంట్లోనే ఉంది. దాంట్లో కుదించి తెల్లారితో పెట్టింది. అందుకంటే నా దగ్గర క్వశ్చన్ మీ క్వశ్చన్స్ నా దగ్గర సమాధానం చెప్పాలి. అది దాంట్లోనే ఉన్నాం. దాంట్లో మీరు అటు వేసుకుంటారా, ఇటు వేసుకుంటారా, డబ్ల్యూటీ లెఫ్ట్ సైడ్, రైట్ సెంటర్, రైట్ బ్యాక్ ఇవ్వనందుకు మీరు బాధపడుతూ వెళ్ళా కానీ రోజు గడిచిన కొందుకి మీ విషయం నాకు అర్థమైంది. నేను ఎప్పుడు కూడా మీరు నన్ను 10 ఏళ్ళ నుంచి 12 గమనిస్తున్నాను. నేను వాళ్ళు మాట్లాడి 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత కరెక్ట్ మాట్లాడారని అనుకుంటారు ఎప్పుడైనా మనసులో. 90% అదే జరుగుతుంది. అవును సార్. మీరు ఎప్పుడైనా చెప్పండి. మీ మనసాక్షిలో చెప్పండి. నాకు నిజమే సార్. అది కరెక్ట్. అందుకే నేను మాట్లాడనని చెప్పాను. ఏంటి చెప్పండి. అదే నేనేం పెట్టాను? అధినేత ఏం చెప్తే అది రామభక్త హనుమాన్ లాగా అదే పాటిస్తానని చెప్తాను. మీరు చెప్పింది మీరు చెప్పింది నేను మాట్లాడలేదు. Please subscribe .news.